సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 35 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వం హయాంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం నిధులు లేమితో అర్ధాంతరంగా వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చేయించిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టులో మధ్యంలోనే నిలిపివేశారని, పాత ఆసుపత్రి సగం కూల్చివేసి 100 పడకల ఆసుపత్రి పనులు చేస్తుండటంతో ఓపీఈ సేవలకే ఆసుపత్రి పరిమితమైందని, త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ఆసుపత్రిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకట పాపిరెడ్డి. ప్రజెంట్ ఇక్కడ నేను సిఎస్ పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ తుంగతుర్తి యాక్చువల్గా సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉండే ఇది ఇప్పుడు ఏరియా హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా ఆల్రెడీ వచ్చేసింది జీవో. దానికి సంబంధించిన బిల్డింగ్ మాత్రం ఇంకా అసంపూర్తిగా ఉంది. ఇప్పుడు ఓన్లీ పిల్లర్ స్టేజ్లో ఉంది. దానికి సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ జరగట్లేదు. సంబంధిత కాంట్రాక్టర్ని అడిగితే మాత్రం ఇంకా బిల్స్ పైనుంచి ఇంకా అప్రూవల్ రాలేదు, త్వరలో అది పూర్తి చేస్తారని అనుకుంటున్నా. కాకపోతే ఉన్న బిల్డింగ్ మాత్రం ఇప్పుడున్న శిథిలావస్థలో ఉంది. చాలా మందికి సైడ్ గోడలన్నీ తీసేసే వరకు ఆ గోడ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి తాత్కాలికంగా పూర్తి చేశారు. ఇంకోటి ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం డాక్టర్లు యాక్చువల్గా సిస్టర్స్ క్యాడర్ స్ట్రెంత్ మాత్రం వచ్చేసింది, కానీ డాక్టర్స్ క్యాడర్ స్ట్రెంత్ రాలేదు. ప్రస్తుతానికి నేను హుజూర్నగర్ నుంచి ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చాను. నాతో పాటు ఇంకా జీడిఎం మేడం గారు వచ్చారు. పూర్తి స్థాయిలో మాత్రం డాక్టర్స్ ఇక్కడ లేదు. స్టాఫ్ నర్సులు మాత్రం రిక్రూట్మెంట్ అయ్యింది. రీసెంట్గా జరిగిన రిక్రూట్మెంట్లో 26 మెంబర్స్ స్టాఫ్ నర్సులు వచ్చారు. వాళ్ళకి మాత్రం ఉంది, కానీ డాక్టర్స్ మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం లేదు. ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న ఇంకో డాక్టర్ని మాత్రం డిప్యుటేషన్ మీద హుజూర్నగర్కి మళ్ళీ పంపించడం జరిగింది. ఉన్న 2 డాక్టర్లమే ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఇస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే రాత్రిపూట కొద్దిగా నైట్ డ్యూటీలు ఇంతకుముందు ఉన్న 3 డాక్టర్లము యాక్చువల్గా 6 months వరకు డ్యూటీస్ చేస్తూ ఉన్నాము. ఈ 2 days బ్యాక్ రిలీవ్ చేయడం వల్ల కొద్దిగా నైట్ డ్యూటీలు కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని కొద్దిగా ఉన్నతాధికారులకు ఆల్రెడీ నివేదించాము. దాని మీద ఏమైనా చర్య తీసుకుంటారేమో. యాక్చువల్లీ ఉండవలసిన డాక్టర్గా ఏరియా హాస్పిటల్కి క్యాడర్ స్ట్రెంత్ అనేది హుజూర్నగర్ని బేస్ చేసుకుంటే మాత్రం 51 డాక్టర్స్ ఉన్నారు హుజూర్నగర్ని. కాకపోతే మనకి తుంగతుర్తికి స్పెషల్గా జీవో అయితే ఇంతవరకు క్యాడర్ స్ట్రెంత్ మీద జీవో రాలేదు. కాకపోతే ఏరియా హాస్పిటల్ నకెక్కలు వాటికి అంటే దాంతోపాటు స్టార్ట్ అయిన కొన్ని హాస్పిటల్కి మాత్రం జీవో వచ్చింది. ఆల్రెడీ క్యాడర్ స్ట్రెంత్ అయింది, బిల్డింగ్ కూడా పూర్తయింది. కాకపోతే ఇక్కడ ఇంకా 1 సంవత్సరంన్నర టైం పడుతుందని అనుకుంటున్నాను. దానికి సంబంధిత కాంట్రాక్టర్ కొద్దిగా చర్యలు తీసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం.